పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. బైబిల్ గ్రంథంలో మోషే టైంలో ఇశ్రాయేలీల విషయంలో చెప్పినట్టు తెగులు రేగెను అని. తెగులు రేగింది భారతదేశంలో ఎక్కువగా. భారతదేశం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఇండియా ఇప్పుడు ప్రథమ స్థానంలోకి వచ్చేటట్టుంది. అంత భయానక వాతావరణం నెలకొంది. ఈవేళ ఒక దర్శనం నాకు బయలుపరచబడింది. ఒక నీరున్నటువంటి ఒక ప్రాంతం కనపడుతుంది. జలములతో నిండిన ఒక స్థలం, నీళ్లతో ఉన్న స్థలం. దాని ఒక దరిన ఒక పెద్ద చెట్టు ఉంది. నేను ఆ చెట్టు సమీపంలోకి వెళుతూ ఉంటే ఆ చెట్టుకు అవతల ప్రక్కగా ఒక కొండలాగుంది, కదులుతుంది ఈ కొండ. ఏంది నీళ్లలో ఇంతలో కదలికి వచ్చిందని గమనిస్తే అది కొండ కాదు, ఒక పెద్ద ఘట సర్పం. అది ఎంత పెద్దగా ఉందంటే నా లైఫ్లో నేను వీడియోస్లో కూడా రకరకాల సర్పాలు చూశాను, కానీ అనకొండలో ఆ కొండలు ఈ కొండలో అని అంత పెద్ద పాముని చూడలా నేను. నా లైఫ్లో నేను ఇంతవరకు చూడలా నేను అంత పెద్ద సర్పాన్ని. సహజంగా సర్పానికి కోరలు రెండే ఉంటాయి, కానీ నేను చూసిన ఈ సర్పానికి ఒక డ్రాగన్కి పళ్ళు ఉంటాయి వరుసగా, ఈ సైడ్ వరుసగా అట్లా ఉంది. అనేక ప్రాణుల్ని బలి తీసుకొని మత్తిల్లి ఉంది. అది మత్తిల్లి ఉంది, కదల్లే కదులుతుంది. అదే అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో కనపడుతుంటే ప్రజలు దాన్ని వింత చూడటానికి దాని ఒడ్డున నిలబడి ఉన్నారు. ఆ నీటి ఒడ్డున అది జలముల్లో తిరుగుతూ ఉంది, కదులుతూ ఉంది. ఒక కొండ కదిలినట్టుంది అది కదులుతుంటే. అంత పెద్ద ఘట సర్పం అది. పోలీసు వాళ్ళు వచ్చి ఆ మనుషుల్ని చెదరగొడుతున్నారు. అది ఏందనుకుంటున్నారా? అది పామురా బాబు, పెద్ద ఘట సర్పం రయ్యా, సస్తారా, పొండి అని ఇటుపక్క ధరుతుంటే అటుపక్క వచ్చి నిలబడుతున్నారు, అటు ధరుతుంటే ఇటుపక్క వచ్చి నిలబడుతున్నారు. వాళ్ళకే అర్థం కావట్లే ఏం చేయాలో దాన్ని అని. నాకు తెలిసిన అంచనా ప్రకారం ఏ నరుడు కూడా దాన్ని చంపలేడు, అంత పెద్దగా ఉంది అది. ఏ నరుడు కూడా దాన్ని చంపలేడు. నీకు అంత భయంకరంగా ఉంది దాని రూపం, అంత పెద్దగా ఉంది. దానికి ఎవడు ప్రయత్నం చేయడానికి ట్రై చేసినా వాడు ఉండే అవకాశం లేనట్టుంది, అంత డేంజర్గా ఉంది అది. సో నాకు అర్థమైంది అదేందో. అందుకే ఇప్పుడు మన బాధ్యత గుర్తుపట్టి దేవుడే జోక్యం చేసుకొని దాన్ని నాశనం చేయాలని దేవుని వైపు మళ్ళాల్సిన అవసరత ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఆ తెగులు వచ్చింది కాబట్టి దాన్ని బట్టి నీకు ఆలోచనలో కలిగిందేమో అని మీరు అనుకునేరు. తెగులు వచ్చిందన్న సంగతి ఎప్పుడో తెలుసు నాకు ప్రజల్లోకి, కానీ అసలు దాని రూపం ఏంటి, దాని బలం ఎంత, దాన్ని అలాగ పట్టించుకోకుండా వదిలేస్తే అది ఎంత దెబ్బతీసే అవకాశం ఉంది అనే దాని వికృతత్వాన్ని చూపించాడు దేవుడు. ఎందుకంటే నేను దాని గురించి పదే మాట్లాడటం ఎందుకులే, ఒకసారి చెప్పాను కదా ఇంకా చాలా వదిలేద్దాం అనుకున్నా. కానీ దాని గురించి హెచ్చరించి అది నాశనమగునట్లు దానికోసం దేవుడు తన బలమైన బాహువు చాపి దాన్ని దెబ్బతీయున్నట్లు ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది అని చూపించాడు దేవుడు. కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు. మీరు అనుకుంటుండొచ్చు మా ఫ్యామిలీ బాగుంది, మా వాళ్ళు బాగున్నారని, కానీ నమ్మలేం. ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎలా మారిపోతాయో, ఏ కుటుంబానికి ఎలా చిచ్చుబడిద్దో తెలియదు.
ఎందుకంటే అది జలముల్లో తిరుగుతుంది. జలములు మానవ సమాజానికి గుర్తు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. జలములలో నుంచి ఘటసర్పం లేచింది, క్రూరమృగం లేచింది అంటాడు. జలములలోంచి, అగాధ జలములలోంచి క్రూరమృగం లేచింది అంటాడు. ఘటసర్పం కాదు, క్రూరమృగం. జలములు అనేది భూమి మీద ఉన్న మానవ జాతికి గుర్తు. ఆ జలములలో తిరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో బాగా అది పనిచేస్తుంది. అందుకని ప్రజెంట్ ఉన్న పరిస్థితి దృష్టించి ఇంకా లోతైన ప్రసంగాలు తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటో గుర్తుపడదాం. దర్శనాలు అనేవి ఆగిపోయాయని కొందరు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు దేవుడు అనుగ్రహించిన కృపావరాలు, పాత నిబంధన క్రొత్త నిబంధన భక్తులు చూచినటువంటి కొన్ని ప్రత్యేకమైన విజన్స్, దర్శనాలు రద్దవవు, రన్నింగ్లోనే ఉంటాయి. కాకపోతే దేవుడు తన దాసులకు ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలుగా మనందరం ఉన్నాం గనక మనందరి బాధ్యత గుర్తు చేయడానికే దేవుడు అది బయలుపరిచాడు. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఇది అని. ఏం చేయాలో మీకు తెలుసు. ఏం చేయాలి అంటే ఒక్కటే ఒక మార్గం. అంత శక్తివంతమైన సర్పాన్ని చంపటానికి మానవులకు సాధ్యం కాదు గనక దేవుడే దాన్ని చంపాలి, లేదా దాన్ని చంపటానికి ఐడియా అయినా దేవుడే ఇవ్వాలి. మానవుడికి ఏం చేయాలి? దేవుడే జోక్యం చేసుకొని దాన్ని చంపాలి, లేదా దాన్ని ఎలాగో చంపాలో మానవునికి దేవుడే జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకొని మనుషులకు తెలివిని ఇవ్వకపోతే, అనుకూల పరిస్థితులు ఏర్పరచకపోతే, నేను దీని గురించి హెచ్చరిస్తుంటే కొంతమంది తేలిగ్గా తీసుకున్నారు. తన దాకా వస్తే కానీ తెలియదని పెద్దలు అంటారే, అట్లా ఇప్పుడు అర్థమవుతుంది. రోజు రోజుకి ఆ న్యూస్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి పబ్లిక్లో అందరూ ఫ్రీగా తిరుగుతున్నారు, భయం లేకుండా. సర్పం తిరుగుతున్నా దాని దగ్గర నిలబడి సుతారం చూసినట్టుగా జాగ్రత్తలు తీసుకోకుండా, లెక్క లేకుండా ఏముందిలే అనుకుంటా. ఎంత భయంకరంగా ఉందంటే, సొంత వాళ్ళ యొక్క ప్రాణాలు కళ్ళ ముందే ఆవిరవుతుంటే ఆ గుండెలు ఎంత విలవెల్లాడతాయో చూడు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే, హాస్పిటల్లో చేర్చుకునేదానికి అవకాశం లేక, ఊపిరాడక, భయపడి, గందరగోళం అయిపోయి, విలవెల్లాడుతూ ప్రజలు అల్లాడిపోతుంటే మీకెంత ఇబ్బందిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా, మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే, మన దాకా రాలేదు కాబట్టి మనం ప్రశాంతంగా ఉందామని అనుకోవటం తప్పు. వసుదైక కుటుంబం అని జనులందరూ మన తోడి సంబంధులే, మన బంధువులే, ఆదాము నుండి మనతో పాటు వచ్చిన వాళ్ళే గనుక ప్రజాక్షేమాన్ని కోరి మనందరం మొర్రపెడదాం.